కావ్య పెళ్ళైన పెళ్లి గెటప్ ఫోటో చూపిద్దాము అని. కానీ ఎప్పుడు చూసినా అవకాశం దొరకకుండానే ఉంటుంది. ఎందుకంటే రాజ్ వెళ్ళేటప్పుడు గుమ్మం దాకా అందరూ వెళ్తారు, వచ్చేటప్పుడు అందరూ సాదరంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే రాజ్ ఇంటి వారసుడు అన్నట్టు కాకుండా ఇంటి అల్లుడు అన్నట్టుగా చూసేసరికి రాజు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది రాజ్ మీద అభిమానం చూపించడం, అందరూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం రాజుకి బాగా నచ్చుతుంది. పైగా తన ఫ్యామిలీయే, నచ్చకుండా ఎలా ఉంటుంది? ఇంకా ఆ రకంగా రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా రాజు అలా రోజు రోజుకి ఇంట్లో వాళ్ళ మీద ఆప్యాయత పెంచుకోవడం, ప్రేమ పెంచుకోవడంతో పాటు ఇంకా ఇంకా దగ్గరవుతాడు. సీతారామయ్య గారు కోరుకున్నట్టుగానే కావ్యకు కూడా దగ్గరవ్వాలనే కోరుకుంటారు. కావ్య మాత్రం రాజు దగ్గరికి వచ్చినా రాజు మీద ప్రేమ చూపించకుండా రాజుని దూరం పెడుతూ ఉంటేనే కదా రాజ్ ఇంకా ఇంకా కావ్య మీద ప్రేమ చూపించాలనుకుంటాడు అన్నట్టుగా ఇంకా ఆ రకంగానే కావ్య రాజులు ఉంటారు. ఇలాగే ఉన్న సమయంలో రుద్రాని కాస్త ఒక రోజైతే కావ్య రాజులు కలిసి ఉన్న ఫోటో చూపించాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. అలా ప్లాన్ చేసుకున్న రుద్రాని రాహుల్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు గనక రాజు కావ్య ఫోటో చూశాడు అంటే ఖచ్చితంగా కావ్యను అసహించుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండడం రాజ్ కాస్త చూస్తాడు, అంటే వింటాడు. విని ఇదేంటి, నా పేరు రాజా రామా, వాళ్ళు రాజ్ అన్నాడా రామన్నారా, అసలు నేను కళావతి గారి ఫోటో చూస్తే ఎందుకు దూరంగా ఉంటాను, అంటే వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనుకుంటూ ఉండేసరికి సర్లే అని ఇంకా రాజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని ఇంకా రాజు ఆ రోజు వచ్చి వాళ్ళు ప్లాన్ చేసింది చూద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ రోజు ప్లాన్ని అమలు చేయరు. రాజ్ కాస్త బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయేసరికి మధ్యదారిలో రాజ్కి సందీప్ కనిపిస్తాడు. సందీప్ కనిపించడంతో హాయ్ సందీప్ అని మాట్లాడుతూ ఉండగానే హాయ్ రాజ్ అని చెప్పి పొరపాటున అనేస్తాడు. రాజా అని చెప్పనగానే అది అని చెప్పనేసరికి ఈ లోపు సందీప్తో పాటు రాజ్ ఫ్రెండ్, అంటే రాజ్ గతం మర్చిపోయాడు, ఈ విషయాలేమీ తెలియని ఫ్రెండ్ కాస్త సందీప్తో కలవడానికి వస్తాడు. దూరం నుంచి చూసి హాయ్ రాజ్ అని పిలుస్తాడు. సందీప్ రాజ్ కాదు అని చెప్పనగానే ఏంట్రా రాజుని రాజ్ కాదు అంటావేంటి, ఏంట్రా రాజ్ బాగానే ఉన్నావా, అంతా బాగానే ఉందా, నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓ అయ్యావు కదా, ఆ కంపెనీ రెప్యుటేషన్ కూడా చాలా బాగుంది, అక్కడ కంపెనీ టర్నోవర్ కూడా పెరిగింది, మీ ఫ్యామిలీ అంతా బాగానే ఉందా, ముఖ్యంగా మీ మిస్సెస్ కావ్య చాలా ఆప్యాయంగా పలకరిస్తారు కదా, తను ఎలా ఉంది, నా వైఫ్ని తీసుకుని రావాలి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను. కానీ ఏంట్రా నీ గురించే కదా మాట్లాడుతున్నాను అని చెప్పాను. కానీ అంటే నాకు పెళ్ళయిందా అని చెప్పాను. కానీ అదేంటి నీకు పెళ్ళవడం ఏంట్రా సందీప్, రాజు ఏంటి ఇలా జోక్ చేస్తున్నాడు, పెళ్ళి కాని వాళ్ళ బ్రహ్మచారిలా తిరుగుతున్నాడా ఏంటి, పెళ్ళైనా కానీ బయట అని చెప్పనేసరికి అది కాదు నీకు తర్వాత చెప్తానని. కానీ ఏంట్రా తర్వాత చెప్పేది, వీడు మన రాజే కదా, రాజు కాకపోవడం ఏంటి అనుకుంటూ ఉండేసరికి ఏంటి సందీప్ ఏదో చెప్తున్నాడు తను, నువ్వేమో తర్వాత చెప్తానంటున్నావు, నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నారా అని చెప్పాను. కానీ ఏమీ లేదు రామాను. కానీ ఏంట్రా రామని పిలుస్తావేంటి, తన పేరు రాజ్ అయితేను అని చెప్పనేసరికి ఒరే నువ్వు వెళ్ళరా నేను తర్వాత మాట్లాడతాను అనగాని ఉండరా ఆగరా, చెప్పు సందీప్ ఏదో జరుగుతుంది, నువ్వు నాకేదో విషయాన్ని దాచిపెడుతున్నావు, తనేమో నన్ను రాజ్ అంటున్నాడు, నువ్వేమో రామ్ అంటున్నావు, రాజ్కి పెళ్ళయింది, భార్య ఉంది, భార్య పేరు కళావతి అంటున్నారు, ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అనగానే చెప్పు సందీప్ అనగానే చూడు రాజ్, నీకు పెళ్ళి జరిగిన మాట నిజం, నీ భార్య అదే రిసార్టుకు తీసుకొచ్చిందే కావ్య, తనే నీ వైఫ్, ఏమంటున్నావురా అని చెప్పాను. కానీ అదే నేను చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒరే రాజ్ గతం మర్చిపోయాడురా అని చెప్పనేసరికి ఏంటి రాజ్ గతం మర్చిపోయాడా అని చెప్పాను. కానీ అవును నాకు యాక్సిడెంట్ జరిగింది, గతాన్ని మర్చిపోయాను, చెప్పు సందీప్ అసలు ఏం జరుగుతుంది నా వెనకాల,
చెప్పు సందీప్, అసలు నా వెనకాల ఏం జరుగుతుంది అంటూ రాజ్ అడిగేసరికి, అది రాజ్ అనగానే నువ్వు గనక అబద్ధం చెప్పావంటే నా మీద ఒట్టే అని చెప్పనేసరికి, చెప్తాను రాజ్, నీకు యాక్సిడెంట్ జరిగింది కదా, యాక్సిడెంట్ జరిగిన కానించి నువ్వు గతాన్ని మర్చిపోయావు. నీ భార్య కళావతి, నువ్వు ముద్దుగా కళావతి అని పిలుచుకుంటావు. అసలైన పేరు కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీయే మీ ఫ్యామిలీ. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓవు నువ్వు. ఆ గతాన్ని నీకు గుర్తు చేయాలని కావ్య రిసార్ట్లో మా మ్యారేజ్ ఫంక్షన్కి నిన్ను తీసుకొచ్చింది. కానీ అక్కడ గతం గుర్తు చేసే ప్రాసెస్లో నీకు ప్రమాదమని నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడంతో కావ్య చాలా కంగారు పడిపోయి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్ చెప్పిన మాటకు కావ్య కంగారు పడి నీ లైఫ్లోకి మళ్ళీ తొంగి చూడకూడదని, ఎక్కడున్నా నువ్వు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటే చాలు అన్న ఉద్దేశంతో నిన్ను హాస్పిటల్లోనే ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది కావ్య. కానీ కావ్యకు నువ్వంటే చాలా ఇష్టం రాజ్. నువ్వు గతం గుర్తు చేసుకోవాలని కావ్య ఆరాటపడింది. కానీ నీకు గతం గుర్తు రాలేదు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పానన్న విషయం కావ్యకు తెలియకూడదు. ఇప్పుడు నీకేదైనా జరిగితే అది నా పొరపాటే అవుతుంది రాజ్. నీకేం కాలేదు కదా అంటూ మాట్లాడేసరికి రాజ్ అలా స్టన్ అయిపోతాడు. రాజ్ రాజ్ అంటూ గట్టిగా పిలవడంతో రాజ్ నార్మల్ మనిషి అవుతాడు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కళావతియేనా అనగానే, కావ్యనే. కళావతి, మీ తమ్ముడు, మీ మరదలు వీళ్ళు మాత్రమే తీసుకెళ్లారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి నేను ఎవరింటి దగ్గర ఉంటున్నాను? ఏంటి రాజ్, యామినీనే గుర్తు చేసుకోలేకపోతున్నావా? యామిని ఒకప్పుడు నిన్ను ప్రేమించి నిన్ను ఎంతగానో బాధ పెట్టిన యామిని దగ్గరే ఉంటున్నావు. నాకు తెలిసి ఇదంతా ప్లాన్ చేసింది యామినే అయ్యుంటుంది అని చెప్పి సందీప్ కాస్త చెప్పేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే కావ్య నా భార్యనా అని చెప్పి అనుకుంటూనే కావ్యని చూడడానికి రాజ్ కాస్త మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే యామిని రుద్రాని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ గొడవ చేస్తూ ఉంటుంది. రాజ్కి గతం గుర్తుకు చెయ్యనని చెప్పి మీరు గతం గుర్తు చేసే పని చేస్తున్నారు. రాజు నాతో సంతోషంగా ఉన్నాడు. మీతో కలిస్తే మళ్ళీ తన ప్రాణానికే ప్రమాదం. మీరు ఎందుకు ఎలాంటి పని చేస్తున్నారు? రాజ్ నా దగ్గరైనా సంతోషంగా ఉంటాడు కదా, ఎందుకు మీరు పదే పదే రాజ్ లైఫ్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు అని చెప్పాను. కానీ ఏంటి యామని, నువ్వెక్కడికి వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చేంత గొప్పదానివా? నా భర్తను ఒక్క మాట మేము చెప్తే, మీది కుటుంబం, నేను మీ భార్యని అని ఒక్క మాట చెప్తే చాలు. నా భర్త గతం గుర్తు రాకపోయినా ఇక్కడే ఉంటాడు. అలా చెప్తే ఆయనకి ప్రమాదమని నేను నోరు మూసుకుని ఊరుకుంటున్నాను. అంతే తప్ప చేతకాని దానిలా కాదు. నువ్వు మా ఇంటికి వచ్చి అంత గొప్పదానివా? మా ఇంట్లో అడుగు పెట్టే అంత అర్హత నీకుందా? నీకు ఈ ఇంట్లో ఎవరు సహాయం చేస్తున్నారో నాకు అన్నీ బాగా తెలుసు అంటూ రుద్రాని వంక చూపిస్తుంది. ఇంక ఇదంతా జరుగుతూ ఉండగానే రాజ్ కాస్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి రాజు ఇంక ఈ మాటలన్నీ విన్నాడు కదా. వినేసరికి రాజ్ కాస్త లోపలికి వస్తాడు. వచ్చేసరికి ఏంటి ఆమెని, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావని చెప్పాను. కానీ ఏంటి రాజ్, నువ్వింకా కళావతి చేతిలో మోసపోతున్నావా? కళావతికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, కావాలంటే ఈ ఫోటో చూడంటూ రుద్రాని కాస్త రాజు పెళ్లి ఫోటో చూపించేసరికి రుద్రాని ఇటు యామిని ఇద్దరు కలిసి కావ్య ఒకటి పెళ్లి ఫోటోలో ఉండే చూపించడంతో ఒక్కసారిగా రాజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. కళావతికి నాకు పెళ్లి జరిగింది కదా, మా ఇద్దరి పెళ్లి ఫోటోలో కావ్య ఫోటోను మాత్రమే చూపించి నా నుంచి తనని దూరం చెయ్యాలని చూస్తున్నారు అని చెప్పి ఇంకా రాజ్ ఏం మాట్లాడు. ఇంకా అలా ఫోటోను చూస్తూ ఉండిపోతాడు. చుట్టూ చూస్తాడు. యామిని వంక చూస్తాడు, రుద్రాని వంక చూస్తాడు, కావ్య వంక చూస్తాడు. బావకు కావ్య మీద పిచ్చ కోపం వచ్చింది. ఇప్పుడు బావ కావ్యను అవసయించుకుని శాశ్వతంగా దూరమైపోతాడు అని అనుకునేలోపే రాజ్ కాస్త కావ్య పక్కకు వెళ్ళి కావ్య భుజం మీద చేయి వేసి తను నా భార్య అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పాను. కానీ కళావతికి నాకు పెళ్లి జరిగిందన్న విషయం నాకు తెలుసు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా యామిని
ఏం మాట్లాడాలో అర్థం కాక ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు, నాకు ఇవేమీ తెలియదు యామిని, నిజంగా నేను ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనగానే యామిని అయితే రుద్రాన్ని కొట్టి చిచి మీ వల్లే ఇదంతా జరిగింది, ఆ రోజు శుభలేఖలు తీసుకుని ఇక్కడికి రాకుండా ఉన్నా సరిపోయేది, మీతో చేతులు కలిపి నేనే పెద్ద పొరపాటు చేశాను, ఒక్కసారి రాజుని మిస్ చేసుకున్నాను, మరొకసారి కూడా మిస్ చేసుకోవడానికి కారణం మీరయ్యారు అంటూ యామిని కాస్త రుద్రాన్ని వాళ్ళని తిట్టి రాజుని ఇంకా తన వైపు తిప్పుకోలేమని తెలుసుకుని అక్కడి నుంచి కాస్త ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీకు గతం అని చెప్పాను కానీ నాకు గతం గుర్తు రాలేదు, కానీ నువ్వు నా భార్యవని మాత్రం నాకు అర్థమైంది, ఎప్పుడైతే నిన్ను పెళ్లి కూతురు గెటప్లో ఫోటో చూసానో నాకు అప్పుడే అర్థమైందని చెప్పి రాజ్ అయితే అంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.